హాయ్! ఇప్పుడు మనం జొన్న చెక్క ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం జొన్న పిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ పెసరపప్పు నేను ముందుగా నానబెట్టుకున్నాను. 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత వెన్నపూస వేసుకున్నాను. అండ్ మనం హాట్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చన్నీళ్ళు పోసుకుంటే మళ్ళీ చెక్కలనేవి రావు. సో, హాట్ వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నా దగ్గర పూరీ ప్రెస్ లేదు కాబట్టి నేను ఇలా నార్మల్‌గానే ప్రెస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్‌తో చేసుకోవచ్చు. చూడండి చెక్కలు ఈ విధంగా వచ్చినాయి మనకి బాగా. ఆ తర్వాత కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్ ఎక్కకూడదు. నార్మల్‌గా ఇట్లా మనం చెక్కలు ఎలా చేసుకుంటే అలా హీట్ ఎక్కాలి. ఈ విధంగా చెక్కలు వేసుకున్నాను. చూడండి మనకి ఎంత క్రిస్పీ అయిన జొన్న చెక్కలు రెడీ అయిపోయినాయి. అండ్ ఇవి పిల్లలకు కూడా చాలా హెల్తీ. పిల్లలు స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.